మణిపూర్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో మరో 8 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అంటే సిఏపిఎఫ్ బుధవారం రాజధాని ఇంపాల్కు చేరుకుంది. దీనికి ముందు 11 కంపెనీల సిఏపిఎఫ్ మణిపూర్ చేరుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని సున్నితమైన మరియు సరిహద్దు ప్రాంతాలలో ఒక్కొక్కటి 4 కంపెనీల సిఏపిఎఫ్ బిఎస్ఎఫ్ ను మోహరిస్తారు. సిఏపిఎఫ్ ఈ కంపెనీలలో ఒక మహిళా బెటాలియన్ కూడా ఉంది. మణిపూర్లో కొత్తగా 50 సిఏపిఎఫ్ కంపెనీలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. మరోవైపు మణిపూర్లో నవంబర్ 11న భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన 10 మంది కుకీ మిలిటెంట్లకు న్యాయం చేయాలని కోరుతూ కుకీ సంఘం నిరసనలు చేస్తుంది. జరిబామ్, చురుచంద్పూర్ జిల్లాల్లో వందలాది మంది ప్రజలు 10 ఖాళీ శవపేటికలతో పాదయాత్ర చేపట్టారు. గత వారం జిరిబామ్లోని బొరోబేకరే పోలీస్ స్టేషన్ మరియు సమీపంలోని జకురాదోర్లోని సిఆర్పిఎఫ్ క్యాంప్పై యూనిఫామ్ ధరించిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది అనుమానిత ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే వీరంతా గ్రామ వాలంటీర్లు అని కుకీ సంఘం చెబుతోంది.